దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన ఘనమైన ప్రియమైన బిడ్డలారా, మాట మాత్రము సెలవిచ్చి సమస్తమును సృజించిన, ఆజ్ఞ మాత్రతో ఆజ్ఞాపించి సమస్తమును స్థాపించిన తండ్రి కుమారుడైన ఆత్మస్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వాక్య భాగంలో స్వాగతిస్తాను ప్రియులరా. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము 9వ వచనంలో చూస్తాం ప్రియులరా. Psalms 33 చాప్టర్ 9th వర్డ్. ఒక్క మాట ద్వారా సమస్తమును, భూమి ఆకాశమును మరియు సముద్రమును, జలచరములను, ప్రాణిపక్షులను, క్రిమికీటములను, చంద్ర సూర్య నక్షత్రాలను స్థాపించిన వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రియులారా. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన లేకుండా సృష్టిలో ఒక్కటైనను కలగలేదు. ఆయన యందు జీవముండెను. ఆ జీవము మానవ జనాంగమునకు వెలుగై ఉండెను ప్రియులారా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించెను. చీకటి దానిని గెలవలేకపోయాను. అవును ప్రియులారా, వెలుగే యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. ఈరోజు మనము వెలుగైన వాక్యమైన యేసుక్రీస్తు వాక్యం నుండి కొన్ని వాక్యం ధ్యానిద్దాం ప్రియులారా. అంశము న్యూ స్లీప్, నూతన నిద్ర అనే భాగాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించుకుందాం ప్రియులారా. నూతన నిద్ర. ఈ నూతన నిద్ర అనే వాక్య భాగం ధ్యానించుకో మొదట దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రార్థనతో అడుగుదాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనందరినీ కొనుక్కున్న దేవా, మీకు స్తోత్రం తండ్రి. నీవు లోకాన్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని మరణించడానికి పంపించినావు తండ్రి. ప్రభు మన కోసం రక్తం కార్చి, యాతనలు పొంది, రక్తం కార్చి మరణించి 3వ రోజు తిరిగి లేచుట ద్వారా మనందరినీ దేవా నీ పిల్లలుగా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రియ బిడ్డలుగా, నిత్య జీవ వారసులుగా, స్వర్గ లోక పుత్రులుగా స్వీకరించినందుకు స్తోత్రం తండ్రి. నూతన నిద్ర అనే ఈ వాక్యం ధ్యానించేటప్పుడు మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడమని. నూతన నిద్ర అంటే మనము వాక్యము ద్వారా మరలా చేతనం పొంది ఆత్మీయ నిద్రత నుండి మేలుకోవాలని. ఈ లోక నిద్ర లౌకిక ఆశాపాశాల ద్వారా గతించిపోతుంది. అలాగే ఐశ్వర్యవంతులు సరిగ్గా నిద్రపోరు మరియు నిద్రనే చేయరు కొందరు ప్రభువ. అలాంటి నిద్ర నుండి మనకు విడుదల ఇవ్వండి తండ్రి. శారీరకంగా మంచి నిద్ర చేయడానికి, ఆత్మీయంగా మెలకువగా ఉండడానికి ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడమని, సాతాను కార్యాలను మనందరి జీవితంలో నాశనం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. రండి ప్రియులారా, ఈ సమయము ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. దేవునికి ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు నామములో ఈ సమయం ధ్యానించుకోబోయే అంశము నూతన నిద్ర, న్యూ స్లీప్. మనం పరిశుద్ధ గ్రంథము కొరింథ పత్రిక 1వ పత్రిక కొరింథీ 15వ అధ్యాయము 52వ వచనము, 1 Corinthians చాప్టర్ 15 verse 52. ఇక్కడ చదివితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అని పౌలు ద్వారా ప్రభు యేసయ్య ఆత్మ దేవుడు పలుకుతున్నాడు ప్రియులారా. ఇదిగో మీకు ఒక మర్మము, మనకు ఒక మర్మం తెలుపుతున్నాడు అంట ప్రభు. ఏమంటే మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు నొంది లేస్తాం ప్రియులారా. అవును, దేవుని దృష్టిలో
మన మరణము ఒక రెప్పపాటు నిమిషము ఉన్నట్లు ప్రియులారా. ప్రభు వస్తారు, మనము లేస్తాము. అలాంటి గొప్ప ధన్యతలో మనం ప్రభు తీసుకుపోతున్నారు ప్రియులారా. ఈ నూతన నిద్ర అనే అంశంలో చూస్తే చంటి బిడ్డ నిద్రపోతుంటే అలాగే చూడాలనిపిస్తుంది మనందరకు. ఆ బిడ్డకు ఏం బాధ లేకుండా, ఆ బిడ్డ ఏమీ బాధ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు ఒక్కొక్కరు. మీరు కూడా రాత్రి చిన్న బిడ్డలా నిద్రపోయాను అని చెప్పింటాం మన జీవితంలో. అవును ప్రియులారా, నేను రాత్రి చిన్న బిడ్డలా నిద్రపోయాను అని ఎవరో ఒకరు చెప్పడం వింటుంటాం. కంటి నిండా నిద్రించడం దేవుని వరమే. చాలామందికి వారి ఆస్తి మీదే ఎప్పుడూ తమ మనస్సుంచుకునే వారికి సరిగ్గా నిద్ర పట్టదు. కొందరైతే నిద్ర పోరు. కానీ దేవుని బిడ్డలు చంటి బిడ్డలా నిద్రపోతారు. ఎందుకంటే మనకు ఆయన రెక్కల చాటున భద్రత ఉన్నదని 91వ కీర్తనలో 1వ వచనంలో రాయబడి ఉన్నది, విశ్వసిస్తున్నందుకు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనము దేవుని మేఘముతో అనగా పరిశుద్ధాత్మలో భద్రపరచబడి ఉన్నాము అని రాయబడింది. మరియు కీర్తనలు 91వ అధ్యాయం 12వ వచనంలో దేవదూతలు తమ చేతుల మీద మనలను ఎత్తి పట్టుకుంటారు అని రాయబడింది. యోహాను సువార్త 14:23లో త్రియేక దేవుడు మనలో ఉన్నాడు, గొర్రెపిల్ల రక్తము మన చుట్టూ కంచెగా నిలిచి ఉంది. అవును ప్రియులారా, హెబ్రీ గ్రంథము 9వ అధ్యాయం 13-14 చదువుతాం. అలాగే యెషయా ప్రవక్త గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో మనం దేవుని హస్తాల్లో సురక్షితంగా భద్రంగా ఉన్నాము. అటువంటప్పుడు ప్రశాంతంగా ఎందుకు నిద్రపోము? కొంతమంది ఐహిక లౌకిక విచారాలతో సరిగా నిద్రపోరు. అటువంటి వారితో ప్రభు రేపటిని గూర్చి చింతింపకుడి అని చెబుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34లో చదువుతాం ప్రియులారా. అలాగే 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, 1 పీటర్ లెటర్ చాప్టర్ 5th verse 7th word ఇక్కడ చదివితే, ఆయన తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక మనమందరము మా చింత యావత్తును ప్రభు మీద, యేసయ్య మీద వేద్దాం. మరి ఏదైనాను ప్రభు మనం జయించడానికి సాయం చేస్తారు. పౌలు కూడా ఏది ఏమైనాను పౌలు మరణాన్ని నిద్రతో పోలుస్తున్నాడు. మనమందరము నిద్రించము అని చెబుతున్నాడు. కానీ కడబూర మ్రోగుచున్నప్పుడు మన శరీరం యేసయ్య రానైనప్పుడు మొదటిగా కడబూర మ్రోగుతుంది ప్రధాన దేవదూత ద్వారా. అప్పుడు మన శరీరము ఆత్మీయ శరీరంగాను క్షయమైన ఈ జీవితం అక్షయతను ధరించుకుని మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. అప్పుడు మనము మహిమ శరీరం ధరించుకుంటాం ప్రియులారా అనే సత్యము. ఇది అశక్యము కానీ ఎంతో గొప్ప నిరీక్షణ క్రైస్తవులకు మనకు ఉంది ప్రియులారా. అవును, దేవునికి స్తోత్రం. ఇలాంటి అభిషేకము రక్షణ పొందే నిజ క్రైస్తవ జీవితం గురించి విన్నప్పుడు నేను తన్మయత్వం చెందడం లేదా? ఆగకుండా దేవుని గురించి ఆలోచిస్తూ ఉండు ప్రియ దేవుని బిడ్డ. ఆయనను స్తుతించడం మానవద్దు. అవును, అలాంటి కృప, అభిషేకం, వరము, జ్ఞానము, శక్తి, ఆరోగ్యము ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామములో తండ్రి ఇవ్వనుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మా జీవితంలో ఎల్లప్పుడూ ఉన్నవాడా తండ్రి, ఎంత గొప్ప మర్మాలను యేసుక్రీస్తు నామములో మాకు
తెలియజేస్తున్నావయ్యా. మీకు స్తోత్రం. మా అందరి భవిష్యత్ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. యేసు నామములో మేము ఎల్లప్పుడూ నీ కొరకు వాడబడుటకు, మీ రాజ్య విస్తరణ కొరకై, మీ శాశ్వత నీతి కొరకై నా చింతను, విచారానంతటిని నీపై వేసి ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రించి లేచినట్లు మాకు సహాయం చేయమని నీ ప్రియ కుమారుడైన మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, ప్రభు మనందరికీ నూతన నిద్ర అనే ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. నిద్ర అంటే ప్రభు దృష్టిలో ఒక్క క్షణము, నిమిషములో, ఒక్క రెప్పపాటున మనం లేస్తాం ప్రియులారా. మన దృష్టిలో నిద్ర అంటే అనేక వర్షాలు అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక్క దినము ప్రభు దృష్టిలో. అలాగే మన నిద్ర ఒక్క నిమిషం ఉన్నట్ల, రెప్పపాటు ఉన్నట్ల ప్రభు దృష్టిలో. అలాంటి ప్రభు దృష్టి మనందరికీ కలుగునుగాక. ప్రభు మా జీవితం నుండి ఘన మహిమ, స్తోత్రము, సంతోషం పొందునుగాక. మనకి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు ప్రభు ఇచ్చే నిరీక్షణ జీవితం, క్రైస్తవ జీవితం మరియు మా చింత అన్నిటిని ప్రభు మీద వేద్దాం. ఐక విచారాల నుండి మనల్ని ప్రభు విడిపించునుగాక. రేపటిని గూర్చి చింతింపకుండా చేయునుగాక. మన చుట్టూ కంచెగా గొర్రెపిల్ల రక్త నిలిచి ఉండునుగాక. మేఘముతో పరిశుద్ధాత్మ మనలని భద్రపరచునుగాక. చంటి బిడ్డల ప్రతిరోజు రాత్రి దేవుని చిత్తములో నిద్రపోవునుగాక మనందరము. ఇలాగే మనము ప్రభు కృప అత్యధికముగా పొందాం ప్రియులారా. అలాంటి కృప ప్రభు ఇచ్చినందుకు స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సావాసము, శక్తి, విడుదల, జయ, ఆశీర్వాదం, నిత్య జీవము మనతో, మన కుటుంబంతో, సభతో, మన సన్నిహితులతో, మన చేతి పనులతో, మన విశ్వాస పరిశుద్ధ జీవితంతో, సాక్షి జీవితంతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. ఆమెన్.